వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా చెరబండరాజు నగర్లో ఇళ్ల కూల్చివేతలపై ఉద్రిక్తత. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. నర్సంపేట గ్రీన్ రిసార్ట్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. దొంగలగుట్ట తండాలో ఎంపీ ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారం. పిఠాపురం పాదగయ క్షేత్రంలో మహాశివరాత్రి ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయవాడలో ఘోర ఘటన వెలుగు చూసింది. రైల్వే స్టేషన్లో మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. రాము, సాయి అనే ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణగా మారగా ఆవేశానికి లోనైన రాము తన చేతిలోని మద్యం బాటిల్తో సాయి మెడపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు రామును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుపతి ప్రసాదం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్హెచ్ఓకు ఫిర్యాదు అందజేసిన వెల్లంపల్లి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రసాదం లడ్డు యొక్క ఏదైతే పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్, చేప నూనె కలిసిందని చెప్పని పదే పదే సుమారుగా ఒక సంవత్సరం కాలం నుంచి, అదే సెప్టెంబర్ 18 నుంచి, గత సంవత్సరం సెప్టెంబర్ 18 తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు కూడా తిరుపతి ప్రసాదాన్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా పదే పదే మాట్లాడుతున్నారు. మొన్న సిట్ నివేదిక కావచ్చు, దాంట్లో ఏదైతే నేషనల్ ల్యాబ్స్ నుంచి, ఒకటి హర్యానా నుంచి, ఒకటి గుజరాత్ నుంచి, 2 ల్యాబ్స్ నుంచి కూడా రిపోర్ట్ వచ్చిన దాంట్లో ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ లేదు అనేది ధృవీకరించారు వాళ్ళందరూ కూడా. అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి గారి మీద భక్తి ఉంటే ఈ పనులు చేయరు వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చాకే ఆ ట్యాంకులు తిప్పు పంపించడం కానివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చాక, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకే మళ్లీ వాటిని వాడారని కూడా నివేదికలో పొందుపరచడం జరిగింది. ఒకవేళ కనుక ఇందులో మీరు అనుకున్న విధంగా కల్తీ ఉంటే ఆ తప్పు ఈ కూటమి ప్రభుత్వానిదే. దేవదేవుడికి అపచారం చేసింది ఈ కూటమి ప్రభుత్వమే. అందరూ కూడా గమనించాలి. వాటి మీద కేసు అయితే పెట్టారు కదా, ఎప్పుడు పెట్టారు, ఎందుకు పెట్టారు కేసు?
స్టేషన్ బెయిల్ ఇచ్చేసారు, రాత్రి పర్యాప్తంతో కూర్చోబెట్టారు. మేమైతే ఇక్కడ నుంచొని రిపోర్ట్ ఇచ్చాము. వాళ్ళందరికీ చక్కగా కాఫీలు టీలు ఇచ్చి బెయిల్ పంపించారు. అదే మా పార్టీ వాళ్ళు చేస్తుంటే మరి మీకు ఏదైతే పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్, చేపలున్నా కలిసిందని చెప్పని పదే పదే సుమారుగా ఒక సంవత్సర కాలం నుంచి, అదే సెప్టెంబర్ 18 నుంచి, గత సంవత్సరం సెప్టెంబర్ 18 ప్రభుత్వం అంతా కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు నీకేమైనా ఉందా అసలు నీకు? నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు. సిగ్గుచరం లేదు? నీ మనుషులను పంపించి జోగి రమేష్ మీద ఎప్పుడు కూడా ఈ సంస్కృతి లేదు. పెట్రోల్ బాంబులు అండి, పెట్రోల్ బాంబులు మీరు ఎప్పుడు విన్నారా? ఎప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళక కాదు, తెలుగుదేశం వాళ్ళకి ఏం కాకుండా వాళ్ళకి అండగా ఉంటున్నారు అన్నమాట వీళ్ళందరూ కూడా. దానికోసం ఈ రోజు మేము స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. దయచేసి విచారించి తప్పకుండా ఇది ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా అయినా సరే చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, నారా లోకేష్ మీద, కూటమి ప్రభుత్వం ఎవరైతే పంది కొవ్వుందని మాట్లాడారో ప్రతి ఒక్కరి మీద కేసు కట్టాలని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే కొత్తపేట సెంటర్ లో మనకి పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మా కార్పొరేటర్లు, అలాగే మాజీ చైర్మన్లు ఫెయిల్ అయ్యారు. ఇంకా రెడ్ బుక్ మంత్రి అయితే మరీ దారుణం. ఆయన చూస్తున్నాం, ఆయన పాలన చూస్తున్నాం, ఆయన మాటలు చూస్తున్నాం, ఆయన వ్యవహారం చూస్తున్నాం. ఎంత దారుణంగా తయారవుతున్నాడంటే ఆయన కనీసం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ లోకేష్ అనే వ్యక్తిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ రకమైన పాలన అందిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ రకమైన పాలన వద్దు, మాకు రాష్ట్రపతి పాలన కావాలి. ఖచ్చితంగా వీళ్ళు చేతకాని ప్రభుత్వం దిగిపోవాలి. నర్సంపేట పట్టణంలోని రాయుడి కీర్తి దుశాంత్ రెడ్డి 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సహకారంతో 9వ వార్డులో పోటీ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 9వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ బోర్లు మాజీ ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేశామని, ప్రజలు మాపై నమ్మకం ఉంచి మాకు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నామన్నారు. గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మరొకసారి మాకు 9వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించారండి. మా గతంలో కూడా వారు 5 సంవత్సరాల అవకాశం కల్పించే సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని, వాళ్ళ ఆశీర్వాదం పొంది ఈ గత 5 సంవత్సరాలు ప్రతి కార్యక్రమానికి, మంచికి చెడుకు, డెవలప్మెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ, ప్రజలకు ఏ అవసరం ఉన్నా మున్సిపాలిటీలో వాళ్ళకి సంబంధించిన పెన్షన్లు కానీ చాలా పెన్షన్లు ఇప్పించడం జరిగింది, రోడ్లు వేయడం జరిగింది. ప్రతి పండుగకు ప్రతి కుటుంబం తట్టి ప్రతి ఇంటికి తమ్ముళ్ళ లెక్క ఒక బిడ్డ లెక్క పోవడం జరిగింది. నా వార్డులో గతంలో మాకు 1150 ఓట్లు ఉండేటివి. అయితే ఇప్పుడు కొత్త ఏరియా కలిసింది మాకు. గతంలో ఉన్న వార్డు మున్సిపాలిటీ అప్గ్రేడ్ కావడం వల్ల కొత్త ఏరియా కలవడం జరిగింది. కాబట్టి ఈ ఏరియాకు ప్రతి ఇంటికి గడపకు తిరిగి గతంలో మేము ఏ విధంగా అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నామో అదేవిధంగా మీకు కూడా అందుబాటులో ఉంటాము, అభివృద్ధి కూడా చేసి చూపిస్తాము. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మీకు ఏ సమస్య ఉన్నా, మీకు మున్సిపాలిటీలో ఒక సమస్య ఉన్నా, లేదా మీరు ఇల్లు కట్టుకుంటున్నారైనా, లేదంటే ఏది ఉన్నా కూడా ₹1 అవినీతి లేకుండా మీ పని ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకము మీ సొమ్ము మీ చేతికే ₹1 కూడా మీ ఖర్చు లేకుండా, ఏ యొక్క కరప్షన్ లేకుండా మీకు సేవలు అందిస్తామని చెప్పుకుంటూ ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. ప్రజలు కూడా అదేవిధంగా అశేష ప్రజాదరణ దొరుకుతుంది మాకు. అందుకని వాళ్ళు కూడా ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నారు, పార్టీలు కాదు ముఖ్యం, ఇక్కడ మంచి వ్యక్తులు కావాలి, ప్రజలకు కావాల్సింది సేవ చేసే వ్యక్తులు కావాలని చెప్పడం జరుగుతుంది. వారందరి ఆశీర్వాదంతో మరొకసారి మంచి మెజార్టీతో గెలుపొంది టీఆర్ఎస్ పార్టీ అధికారం తీసుకొస్తామని చెప్తున్నాం. జై తెలంగాణ. నేను 9వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. నేను గతంలో కూడా 9వ వార్డు కౌన్సిలర్గా చేశాను. ఈరోజు ఇంటింటి ప్రచారము నిర్వహించడం జరిగింది. ప్రజలకు గత ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలన్నీ ప్రజల చెంతకు చేరడం కోసమే మా మెయిన్ ధ్యేయం. ఇట్లాంటి ఆడిటోరియం లాంటి
ప్రజా సొమ్ము దుర్వినియోగం కాకుండా ఉండాలి అని అంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. మాలాంటి కౌన్సిలర్లు కానీ ఇంకా వేరే ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవడం వల్లనే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం జరుగుతుంది. ఇట్లాంటి ప్రజా సొమ్ము దుర్వినియోగం కాకుండా ప్రజలకు చెంతకు చేరాలి. అందుకోసమే మా ధ్యేయం. ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. 9వ వార్డు ప్రజలందరికీ అన్నీ చెప్పడం జరిగింది. కారు గుర్తుకి ఓటేసి ఖచ్చితంగా గెలిపివ్వాలి అనుకుంటున్నాను. డీఎస్పీగా ఎంపికైన గౌరీ గత 2 రోజుల క్రితం విడుదలైన ఏపీ పీఎస్పీ ఎలా చదవాలి అనే అంశంపై చదివే వారికి వివరిస్తున్నారు గౌరీ. హలో అండి, దిస్ ఇస్ శివనాగ గౌరీ. నేను రీసెంట్గా రిలీజ్ చేసిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్లో డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. నేను ఏపీపీఎస్సీ వైపు సివిల్ సర్వీసెస్ వైపు రావాలనుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవడానికి నేను డిస్క్ ఐఏఎస్ దివాకర్ సార్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన నాకు ఎస్పెషల్లీ హిస్టరీలో చాలా చాలా హెల్ప్ చేశారు. ఆయన మెటీరియల్ నాకు త్రూ అవుట్ ద ప్రిపరేషన్ నాకు రెఫరెన్స్గా యూజ్ అయింది. నేనేం చెప్తానంటే ఇప్పుడు కాలేజెస్లో ఉండే పిల్లలు వాళ్ళు సివిల్ సర్వీసెస్ వైపు రావాలనుకుంటే కనుక వాళ్ళు ఈవినింగ్ ట్యూషన్స్కి ఇలాగ ఒక 2 hours ఇలా వెళ్ళాలనుకుంటే సార్ చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఆయన మీకు చిన్న ఏజ్ నుండే సివిల్ సర్వీసెస్ బేసిక్స్ అన్నీ బ్రషప్ అయిపోయి ఉంటే మీరు బయటికి రాగానే మీ ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ అండి. వైసీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుటుంబ సభ్యులైన బెతంచెర్లకు చెందిన బుగ్గన చంద్రారెడ్డి భార్య బుగ్గన విజయలక్ష్మి తన అనుచరులతో భారీ ఎత్తున ఈరోజు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బుగ్గన విజయలక్ష్మి మాట్లాడారు. బుగ్గన జయలక్ష్మి, మా వాడు బుగ్గన చంద్రశేఖర్ రెడ్డి, మా అబ్బాయి బుగ్గన ఉదయకరెడ్డి. మాకు మా ఫ్యామిలీ అంటే మా భర్త అన్నగారు భాస్కర్ రెడ్డి భార్య కౌన్సిలర్ నిలబడినారు వైసీపీ ప్రభుత్వంలో. నేను ఆమె కౌన్సిలర్ గెలవడానికి చాలా పోరాడినాను. ఆమెకన్నా నేను ఫాస్ట్గా ఓట్ వేయించడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేశాను. అది అందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వంలో ఈవెన్ రాజరెడ్డి వరకు అంటే బాబుల్ రెడ్డి గారిని, నాగేష్ రెడ్డి గారిని ప్రతి ఒక్క చెలంరెడ్డి కోసం కూడా నేను ఓట్లు ఏమైనా అడిగాను. వార్డులో అన్ని విషయాలు రాజరెడ్డి వరకు కూడా పోయాయి. అంత కష్టపడి నేను గెలిపిస్తే తర్వాత పని అయిపోయిన తర్వాత ఎమ్మటే కౌంటింగ్ రోజుకే నన్ను పక్కన తెప్పించేస్తుంది. అది నేను గ్రహించినాను. అప్పటి నుంచి వాళ్ళది ఏంటో అర్థమైపోయింది. అంటే నన్ను వాడుకోవడానికి నన్ను పిలిపించారు. మా బావగారిని భాస్కర్ గారిని, మా అక్కగారిని సుశీలమ్మ గారిని ఇంటికి పిలిపించేసి నన్ను పిలుచుకొని పోయినారు. ఎందుకు గెలిపించడానికి వార్డు మెంబర్కి ఆమె తరఫున నన్ను హెల్ప్ చేయడానికి పిలుచుకుపోయారు. అంత అయిపోయిన తర్వాత పని కౌంటింగ్ రోజుకి నన్ను కట్ చేసినారు. అంటే వీళ్ళది ఇట్లా ఉంది అని నేను గ్రహించినాను. తర్వాత మాకు కుటుంబంలో ఇష్యూస్ వస్తే వైసీపీ ప్రభుత్వం మొత్తం మా కుటుంబాన్ని ఒక్కటి పక్కకు పెట్టేసి మొత్తం వాళ్ళకి ఏం కావాలో అలా హెల్ప్ చేసుకుంటూ వెళ్ళారు. లాస్ట్ 2 ఏళ్ళు మేము ఊరు ఇడిచిపెట్టి పోవాల్సి వచ్చిన పరిస్థితి తీసుకొచ్చినారు. అంటే కేసులు పెట్టినారు, కోర్టులు అన్నారు, అన్నీ అన్నారు. మేము రాజరెడ్డి దగ్గరికి పోయినా కూడా మిగతా వాళ్ళు కూడా ఎవరే కానీ సహకరించలేదు. రాజరెడ్డి గారు కూడా ఏం విన్నారో ఏం కథనో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా విన్నారో ఏమో జరగడం మేము చాలా నష్టపోయినాము. మేము ఆమె కోసం పోరాడినది కూడా నన్ను మర్చిపోయి పక్కన పెట్టేసి వాళ్ళ ఇదిలో వాళ్ళు వెళ్ళిపోయినారు. కాబట్టి మేము చాలా దెబ్బతిన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుజాతమ్మ గారి దగ్గరికి మేము విన్నవించుకుంటే ఆమె మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేశారు. కాబట్టి మాకు నచ్చి మేము ఈరోజు తెలుగుదేశం కండువా కప్పుకున్నాము. ఆ పట్ల మేము చేరాము. ఎవరి ప్రోద్బలం లేదు, ఎవరి ఇది లేదు. అందరికీ సుజాతమ్మ గారికి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి, సూర్యప్రకాష్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు, నా కుటుంబం తరపున కూడా. దొంగలగుట్ట తండాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గ్రామమంతా కలియ తిరిగిన ఎంపీ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూతవేటు దూరంలోని ఏ సమస్య వచ్చినా వెంటనే తన దగ్గరికి రావాలని మహిళలకు భరోసా ఇచ్చిన ఈటెల ఇక్కడ ఉన్న సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ. కౌన్సిలర్గా పోటీ చేస్తున్న శ్వేత హరిబాబు రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఇక్కడ కూతబెట్టి దూరం వచ్చి బాధ్యత చెప్పుకోవాలి కదా. వచ్చిన వాళ్ళ పెద్దలకు చెప్తేనే ఉన్నాము. ఎవరు పని చేస్తలేదు సార్ వాళ్ళు. ఒక్కొక్కరికి ఎంత ఇచ్చిందో ఒక్కొక్కరికి ఇప్పుడు మొన్న కాళేశ్వరం కింద తీసుకున్న భూములకు డబ్బులు ఇచ్చిందా లేదా? డబ్బులు ఎంత ఎకరం ఇచ్చింది? 28 లక్షలు వచ్చినాయి అందరికి పైసలు. మొత్తం పోయిందా ఇంకా మిగిలిందా? సార్ ఏం మిగలలేదు. ఇల్లు మీరు ఏం పని చేసుకోబడుతుంది ఇక్కడ? వరంగల్ చెరబండరాజు నగర్లో ఇళ్ల కూల్చివేతలపై ఉద్రిక్తత నెలకొంది. యుఎల్సీ కింద ప్రభుత్వం ఇచ్చిన పట్టాలతో 23 ఏళ్లుగా నివసిస్తున్న దళిత కుటుంబాలను ప్రత్యామ్నాయ ఆశ్రమం లేకుండా వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు లేకుండానే బుల్డోజర్లు పంపించడం అన్యాయమని మండిపడుతున్నారు. గత కొన్ని రోజులుగా మంచినీటి సరఫరా కూడా నిలిపివేశారని ఆరోపిస్తూ వెంటనే ప్రభుత్వం స్పందించి నివాసం కల్పించాలని, లేకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. పని చేస్తే మాకు పట్టాలు ఇచ్చిండ్రు, మాకు జాగాలు ఇచ్చిండ్రు, గుడిసెలు వేసుకున్నాం. మా బతుకు మేము బతుకుతున్నాం. గుడికి దారే లేదు అయ్యా, గుడికి దారే లేదు. దారి లేకపోతే దారికి బండలుంటే కొట్టింది మేమే, దారికి చేసింది మేమే. అగో అక్కడ 4 ఎకరాల భూమిని చూస్తా అయ్యగారికి ఇచ్చినాం. అది పోయింది, ఇది పోయింది, అన్నీ పోయినాయి. మేము చేసింది పోయింది, మా కష్టం పోయింది, అన్నీ పోయినాయి. మేము గుట్ట కొట్టుకొని లేవలు చేసుకొని ఇంత మట్టో మన్నో తెచ్చుకొని మేము గుడిసెలు వేసుకుంటే మీరు బోన్లి మీరు బోన్లి మీరు బోన్లి మీరు బోన్లి అంటే యాడికి పోవాలి? నీ భూమి ఇది లేకపోతే పేడ చెలుక ఏంటిది? ఇది అంతా చదివింది కదా. మాకు ఇళ్ల స్థలాలు కావాలని అర్బన్ ల్యాండ్ సీలింగ్ వాళ్ళకు లెటర్ పెట్టుకున్నాము. లెటర్ పెట్టుకుంటే ఇది వాస్తవమా కాదా అని కలెక్టర్ గారికి లెటర్ పంపించారు. కలెక్టర్ గారు దీన్ని పరిశీలన చేసి అర్బన్ ల్యాండ్ సీలింగ్ వాళ్ళకి రాశారు. రాస్తే అయ్యా వీళ్ళు 10 ఎకరాలు పెట్టుకున్నారు, 4 ఎకరాలు వీళ్ళకు ఇయ్యనీకి వీలుగా ఉండదని అర్బన్ ల్యాండ్ సీలింగ్ వాళ్ళు కలెక్టర్ రాశారు. కలెక్టర్ గారు రాస్తే ఏమన్నారంటే ఈ పట్టాలు ఇండ్ల పట్టాలు మంజూరు చేశారు. ఎంఆర్ఓ గారు వచ్చి మాకు ఇండ్ల పట్టాలు ఇచ్చారు. ఇండ్ల పట్టాలు ఇచ్చినాక 2003 నుంచి ఇండ్లు వేసుకొనే ఉన్నాము. గుడిసెలు వేసుకున్నాం. గుడిసెలు వేసుకున్న క్రమంలో కొద్దిగా డబ్బులు కూడబెట్టుకొని ఇక్కడ ఇండ్లు నివాసం ఏర్పరచుకున్న క్రమంలో ఇప్పుడు డెవలప్మెంట్ అయితే మాడ వీధులు అనే పేరుతోటి డెవలప్మెంట్ తోటి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చెప్తుందంటే ఇండ్లు నాయని రాజేందర్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్తే నీళ్లు కట్టయ్యనే అని వెళ్తే ఆయన ఏమన్నారంటే అయ్యా ఇవాళ నీళ్లు కట్టనే రేపు పొద్దుగాల కరెంటు కట్ అవుతుంది, మర్నాడు రాత్రి ఇండ్లు కూలగొడతా అని చెప్పారు. అయ్యో ఎట్లా అయ్యా అంటే ఏం లేదు, మీరు నా దగ్గరికి వచ్చి నేను నీ దగ్గరికి వచ్చినామంటే ఓట్లేసి గెలిపించాం కాబట్టి మేము నీ దగ్గరికి వచ్చినాము, మాకేమైనా న్యాయం చేస్తారు కావచ్చు. ఆయన స్పందించలేదు. అయ్యో మీకు నీళ్ళు వస్తలేవు కదా 15 రోజుల కంచి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు కనీసం ఒక ట్యాంకర్ నీళ్లు పంపించలేదు, మా ఇంట్లోకి వచ్చి సందర్శించలేదు. కనీసము ఒక మనిషి అక్కడ ఉన్న వాళ్ళ మనుషులే, నేను మనిషినే, నేనేమో ఏసీలో ఉండి రోజు స్నానం చేసుకుంటుంటా. మేము దళితులం మాదుగులమని మా దగ్గరికి రాకుండా కనీసం మాకు నీళ్ళ ట్యాంకర్లు కానీ పంపించలేదు. కనీసం కమిషనర్ తోటి మాట్లాడలేదు, కలెక్టర్ తోటి మాట్లాడలేదు, స్థానికంగా ఉన్న కార్పొరేటర్ తోటి కూడా మాట్లాడలేదు. అదే మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు మాకు స్పందించి అయ్యో వాళ్ళు మనుషులే నేను మనుషున్నే, గత అధికారంలో ఉన్నప్పుడు వాళ్లకు నీళ్లు ట్యాంకర్లు పంపించాను, నల్లా లేపించాను, ఇవన్నీ చేశాను. అయ్యో వాళ్ళు నన్ను ఓట్లేసి గెలిపించకున్నా కానీ కనీసం నీళ్ళన్న పంపిస్తాం, వాళ్ళు మనుషులు కదా అని మానవత్వంతో రాదు. ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి డబ్బులు బెడ్రూమ్ మీరు. అది న్యాయం అంటారు, అది ప్రజాప్రభుత్వం అంటారు, అది ప్రజలకు ఉపయోగపడే పని అంటారు దాన్ని. కానీ కక్షపూరితంగా మా దాంట్లో ఎవరినో తీసుకొచ్చి మాకు పట్టాలు ఉన్నాయి, మా పేర్ల మీద పట్టాలు ఉన్నాయి, మేము పని చేసినాం, మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, మేము వెళ్తాం బిల్డింగ్ కావాలంటే మేము 23 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం, మా రికార్డు ఉన్నది. మీరు ఎన్నిసార్లు సర్వే ఈరోజు ఏదైతే సర్వే చేసినారో మున్సిపాలిటీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చి అది ఖచ్చితంగా ఫేక్ సర్వే, దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. నీళ్ళు విడుదల చేయాలి, ఖచ్చితంగా నల్ల నీళ్ళు రిలీజ్ చేయాలి, మాకు నీళ్లు కావాలి కంపల్సరీ. దీనికోసం మేము ఎంత దూరమైనా పోరాడానికి సిద్ధంగానే ఉన్నాం. మేయర్ గారు కానీ, కమిషనర్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ
కలెక్టర్ గారు కానీ ఎవరైనా కానీ మీకు ఏదైనా కావాలనుకుంటే మేము మీ అభివృద్ధికి అడ్డుపడట్లేదు. మాకు ఇండివిజువల్ ఇల్లులు ఇవ్వండి, మాకు ఇండిపెండెంట్ హౌసెస్ కట్టించి మేము ఎట్లా కట్టుకోం మాకు ఇల్లులు ఇచ్చి మాకు ఏం న్యాయం చేస్తారో న్యాయం చేయండి. అంతేగాని దీంట్లోనే చిల్లర రాజకీయాలు చేయకండి. వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఖాళీ జాగాలను తీసుకొచ్చి ఇది నాది ఉన్నది ఇది నీకు ఇస్తా. గూడోళ్ళు కూడా వాళ్ళు ఎమ్మెల్యే ఇట్లా వీళ్ళందరూ ఒత్తిడి చేసి మమ్మల్ని ఇక్కడ నుంచి బాధ పెడతాను. వాళ్ళు మా తాతలు తండ్రుల కాళ్ళ నుంచి అందరు ఇక్కడనే బండ కొట్టిళ్ళు. బండ కొడతాను ఇది సదనమైంది, పెద్ద పెద్ద గుట్టలు ఉండే బండ కొడతాను ఇది అంతా సదనమైంది. మేము ఇల్లు కట్టుకున్నాము. పట్టాలే లేవని చెప్తారట వాళ్ళు. ఇక్కడ వాళ్ళకి పట్టాలు లేవు ఏం లేవు అని చెప్తారు వాళ్ళు. ఇక్కడ నా పేరు గోవింది నిర్మల. 2023లో ఈ పట్టా కాగితాలు మాకు ఇచ్చిండ్రు. 2003లో అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ సినీ నటుడు నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రాజేంద్ర ప్రసాద్ను సాధారణంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. 4 దశాబ్దాలుగా వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించి తెలుగు సినీ ఖ్యాతిని పెంచినందుకు ఈ పురస్కారం లభించడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రామగుండం కార్పొరేషన్ 29వ డివిజన్లో గెలిపే లక్ష్యంగా ప్రచారంలో ప్రజలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్న పల్లికొండ పూజా రాజేష్ సింహం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరుతున్న అభ్యర్థి సింహం గుర్తుకే సింహం గుర్తుకే సింహం గుర్తుకే పల్లికొండ రాజేష్ పూజా గారి నాయకత్వం సింహం గుర్తుకే సింహం గుర్తుకే. థ్యాంక్ యూ. నేను అదే ఇదైతే కంప్లీట్ అయితే అట్ట అర్థం కరెక్ట్ గానీ అన్ని ఇవ్వాలి మొత్తము గవర్నమెంట్ ఫోన్లు వస్తానే తమ్ముడు. అమ్మ వాళ్ళకి ఎప్పుడు ఇట్లా నువ్వు ఇట్లా దండం అమ్మ వాళ్ళకి కూడా మీరు ఉండాలి. ఇట్లా రాజేష్ వచ్చిందని చెప్పి నేను మళ్ళీ వచ్చి డాడీ వాళ్ళను మమ్మీని వీళ్ళందరినీ కలుస్తా. మన మనిషిని మన అన్న మన ఇంటి కుటుంబ సభ్యుడు నేనే నిలబడతాను, మన అక్క నిలబడుతుంది. సరేనా? మన సింహం గుర్తు ఓకేనా? నా గెలుపు మీ గెలుపు మీ వ్యక్తిగా మన సమస్యలు గుర్తెరిగిన వ్యక్తిగా నేను పనిచేస్తాను. ఓకేనా? మన వాళ్ళందరికీ కూడా చెప్పుర్రి, మన ఫ్రెండ్స్ సర్కిల్ బంధువులు చుట్టాలు నేను మీ మనిషిని ఏ సమస్య నేను అండగా వరకు ఇక్కడున్న సమస్యలు రోడ్లు కానీ నాలుగు కరెంటు కూడా మనకు 3 days నల్ల నీళ్ళ. మరి ఈ నెల 11వ తేదీన జరగబోయే రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికలలో భాగంగా మరి 29వ డివిజన్ నుంచి పల్లికొండ పూజ గారు మరి ఏఎఫ్బి పార్టీ ద్వారా సింహం గుర్తు పైన మరి పోటీకి ప్రజల శ్రేయస్సునే దృష్టిలో ఉంచుకొని డివిజన్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మరి పోటీలో నిలవడం జరిగింది. మరి గడప గడపకు ప్రచారంలో భాగంగా ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రతి ఇంటికి తిరుగుతూ మరి ప్రజలలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా శ్రేయసే ముఖ్యంగా డివిజన్లో ఉన్నటువంటి కనీస వసతులు ఇవాళ డ్రైనేజీలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, నల్లాలు కానివ్వండి, కరెంటు లైన్స్ పోల్స్ కానివ్వండి, మరి నిరుపేదలకు సంబంధించినటువంటి నిస్సహాయాలకు సంబంధించినటువంటి విషయంలో
పునరావాసం కింద కానివ్వండి, అదేవిధంగా ఇవాళ నిస్సహాయ వృద్ధులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల విషయంలో మరి వారికి ఆపన్న హస్తం అందిస్తానని, మరి వాళ్ళ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి సామాన్యుల బతుకుల ఉన్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహనతోని ఉన్న వ్యక్తిగా ఇవాళ ప్రజాసేవ లక్ష్యంగా ప్రజలకు సేవకునిగా పనిచేయడానికి వస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నేను ఏ ఊరికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ గడపకి వెళ్ళినా మరి వాళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యునిగా, ఒక అన్నగా, ఒక తమ్మునిగా, మా ఇంట్లో ఒక మామయ్యగా, ఒక అన్నగా, మా చెల్లెగా, మా అక్కగా అని చెప్పేసి వాళ్ళంతా సాదరంగా ఆహ్వానిస్తుంటే ఇవాళ ప్రజల ఆశీర్వాదం వల్ల రేపు నేను భారీ మెజారిటీతో గెలిచి ఇవాళ డివిజన్ అభివృద్ధికి నా శాయశక్తుల శక్తి వంచన లేకుండా తప్పకుండా పనిచేస్తానని, నాకున్నటువంటి విజన్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను నేను పూర్తిగా రికార్డు చేసుకున్నానని, నమోదు చేసుకున్నానని, నాకు సంబంధించినంత వరకు, నాకున్న అవగాహన వరకు మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా ఆదర్శ నగరు, హనుమాన్ నగరు, లింగపూర్ గ్రామం మరి ఇవన్నీ భాగమై ఉన్నాయి కాబట్టి మరి ఈ యొక్క డివిజన్ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నానని, మరి ఇవాళ సింహం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే లింగపూర్కు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వారికి ఉన్నటువంటి సమస్యలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తానని, ఆ సమస్యలను ప్రజా సమస్యలనే నా సమస్యలుగా భావించి ముందుకెళ్తానని, ఈరోజు ప్రజలంతా నన్ను విశ్వసించి నన్ను గెలిపిస్తే తప్పకుండా వాళ్ళ ఆకాంక్షను నెరవేర్చడానికి నా శాయశక్తుల శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మరి నాకు సింహం గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇవాళ గడప గడపకు ప్రచారం చేస్తూ ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతూ ఉన్నది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.